ఆ కోణంకే పరిమితం కావద్దని నేను అంటాను. ఆ, ఎందుకంటే పాలిమర్ అని తమిళనాడు ఫేస్బుక్ ఒకటి ఉంది, తమిళనాడులో ఉంటుంది అది. వాళ్ళు ఈ వీడియోని షేర్ చేశారు. తమిళనాడు అంటే పెద్ద పెద్ద విషయం, తమిళనాడు ఫేస్బుక్ పాలిమర్ దాని పేరు. అవును వచ్చింది. వాళ్ళు షేర్ చేశారు. ఇప్పటికీ 4 లక్షల మంది చూసినారు. ఓకే. నేను ఈ ఫేస్బుక్ అంతా చూస్తుంటే ఎక్కడ 2000, 3000, 10,000 వ్యూస్ ఉన్నాయి. మ్మ్. ఈ దీనికి 4 లక్షల మంది చూసినారు. మ్మ్. అంటే అర్థం ఏంటి? ప్రజలు కనెక్ట్ అయినారు. ఓకే. ప్రజలు ఆ ఆప్యాయతని, ఆ అమ్మాయి కల్మషం లేనటువంటి ప్రేమని, జగన్మోహన్ రెడ్డి కల్మషం లేని ఆహ్వానాన్ని ఆస్వాదించింది సమాజం. మ్మ్. ఇది తప్ప మనకి ఇంకేమి ఎవరికేం అవసరం లేదు, వైసీపీకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ. మ్మ్. ఎందుకంటున్నానంటే ఇద్దరికి చిన్నపిల్ల అమ్మాయి కల్మషం లేదు. అంత చిన్నపిల్ల అంత ఆప్యాయంగా కలవాలి అంటూ ఫీల్ అవుతున్నప్పుడు సహజంగా ఆయన కూడా అంతే ఆప్యాయంగా రియాక్ట్ అయినాడు. ఓకే. ఆ రియాక్షన్ సమాజం ఎంజాయ్ చేసింది, ఆహ్వానించింది. అందుకు ఈ ఫేస్బుక్ ఉదాహరణ. ఇంగ్లీష్ కూడా కొన్ని చూశాను, అన్ని లక్షల్లో పోతున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ కల్మషం లేనటువంటి ఆ మొత్తం వాతావరణాన్ని ఆస్వాదించింది సమాజం. మ్మ్. ఇది మొదటి అంశం. దీన్ని విమర్శించే వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా ఏంటి వాళ్ళ అలిగేషన్స్, ఎందుకు చేయాలి? పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా మన ఇంట్లో ఉంటారు, అందరి ఇంట్లో ఉంటారు, చేసేవాళ్ళ ఇంట్లో ఉంటారు. ఎవరైనా తమకు కావాల్సిన వ్యక్తి, తమ విపరీతంగా అభిమానించే వ్యక్తి దగ్గరగా ఉండి కలుస్తామా లేదన్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. మ్మ్. ఆమె కూడా అదే చేసింది. జనరల్ గా చిన్నపిల్లలు ఎప్పుడు కూడా తనకు బాగా ఇష్టమైన వ్యక్తి, అభిమానించే వ్యక్తే కాదు, ఆహార పదార్థమైన ఇంకోటైనా మన కళ్ళ ముందు నుంచి పోతా ఉందేమో దొరకదు అనుకున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే తట్టుకోలేరు. అదే అమ్మాయి ఏడ్చింది, అంతకుమించిన విషయం లేదు. వాళ్ళ ఫాదర్ నవ్వుతున్నాడు కదా, అంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అంటే కలవాలని తపంతో ఏడుస్తుంది, అవును. అంతకుమించిన బాధతో కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి పిలిచాడు. అమ్మాయి కూడా వాళ్ళ కలయిక జరిగింది. కానీ ఇంత ఒక అద్భుతమైన ఒక కల్మషమైన సన్నివేశం చూసి మనం అందరూ సంతోషించాలి. బాధపడే వాళ్ళు కూడా సంతోషిస్తే వాళ్ళు మంచిది, లేకపోతే ఆభాస్ పాలవుతారు. అది వాళ్ళ గమనాలు పెట్టుకోవాలి. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఎమోషన్స్ వస్తున్నాయా రాలేదా? ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడు గారైనా, బాలకృష్ణ గారు, ఎవరికైనా ఒక్కొక్క ఎమోషన్స్ తో ప్రజలు కనెక్ట్ అవుతారు. వాళ్ళ అభిమానం మేరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కొక్కరితో ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారి ఎదుగుదల చాలా ఎమోషనల్ కనెక్షన్ ని సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇచ్చింది. ఒక యూత్ కావచ్చు, ఆ ఎమోషనల్ ఎదుగుదల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ చరిత్ర పరిశీలిస్తే ఈశ్వర్ గారు, ఒక రాజకీయ పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో గెలవకపోతే ఇంకా ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఇంతవరకు చరిత్రలో మనం చాలాసార్లు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు మినహాయింపు. దాదాపు 10 ఏళ్ళు ప్రతిపక్షం, ఉమ్మడి రాష్ట్రంలో ఓదార్పు యాత్రతో ప్రతిపక్షం, ఓడిపోయి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం, మళ్ళీ గెలిచాడు అద్భుతమైన విజయంతో. అంటే ఎదురుది గెలిచాడు అంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అన్న వారసత్వం తప్ప మిగతాంతా ముళ్ళపాన్పు లేక ముళ్ళ బాటే కదా. అరెస్ట్ అయ్యి జైలు, 16 నెలలు జైలు, ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు, భారతి గారు, శర్మిల గారు, విజయమ్మ గారు ఎవరు లేరు. వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు. ఇంటిని కాపాడుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి, రాజకీయ పార్టీ నడపాలి. ఇంత కష్టం ఎవరు పడలేదు. అంత కష్టం పడి వచ్చినోడు సహజంగా హీరో అయిపోతాడు. అది నేచురల్. ఎంత కష్టపడి ఎదుగుతాడో అంత సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ రేటు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టి సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ లేదా కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అయినారు. ఆ ఎమోషనల్ ప్రతి సందర్భంలో కనిపిస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల్లో ఉన్న విమర్శ ఏంటి? మమ్మల్ని కలవాలి, ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్? ఆయనకున్న ఎమోషనల్ కనెక్షన్ అట్టాడు. మేము కలిస్తే చాలు, ఇంకేం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేస్తాడు ఆయన కలిస్తే? ఆయన కలవాలని ఎందుకు తపన పడుతున్నారు? కాబట్టి ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్వభావం జగన్ గారికి ఉంది. కలవాలని తపన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రేమిస్తారు. మీదేం పోయింది? మీకు ఇష్టం లేకపోతే ఇది ఎంజాయ్ చేయొద్దండి. దాన్ని ట్రోల్ చేయడం ద్వారా మరింత మీరు బలం చేకూరుస్తారు తప్ప వాళ్ళని అవమానిస్తున్నారు ఏదో అనుకుంటున్నారు కానీ మరింత బలం చేకూరుస్తారు. ఇట్లాంటి ఘటనలు ఎన్ని జరిగింది. ఇప్పుడు అమ్మాయి ఎందుకు పోయింది? ఈ అమ్మాయిని ట్రోల్ చేసిన విషయం వెంకటరెడ్డి గారు చూపించారు విజయనగరం శ్రీకాకుళంలో. భయపడి ఉంటే అమ్మాయి పోయి ఉంటుందా? మన ట్రోల్ చేస్తారు, పోయిండ్రు. అంటే నేను ఏదో చెప్తాను, రెచ్చగొట్టడం, అవమానించడం, బెదిరించడం. ఇప్పుడు ఈశ్వర్ గారు నన్ను ఒక దెబ్బ కొట్టడానికి మీరు వస్తే కొట్టే ముందు భయపడతా, ఎందుకంటే ఆ దెబ్బ నాకు తెలియదు కాబట్టి. ఒకసారి కొట్టేసిన తర్వాత ఇంకా అంతమించి ఏముంటది కాబట్టి అది వద్దు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు మన నిన్న మాట్లాడుకున్నాం. ఎవరు తెలియని అమ్మాయి మహిళా కార్పొరేషన్ టీవీల ముందు ఎందుకు నిలబడతా అంటే కొడితే అట్లా వస్తారు. కాబట్టి మీరు ఇది బాలల హక్కుల పరిరక్షణ విషయంలో లేకపోతే ఆ సంఘాలైనా సరే స్పందించాల్సిన అవసరం ఉందా? తల్లిదండ్రులు కూడా ఈ చైల్డ్ అబ్యూస్ పైన ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే బాల హక్కులు పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారని అనుకుంటున్నాను.
బట్ నేను ఆ తల్లిదండ్రులు